మహాకుంభమేళ పవిత్రత, ప్రాశస్త్యం, దాని చరిత్ర పక్కదోవ పడుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక ఎన్ని సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళ వస్తుంది. దాని ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమం దగ్గర ఎలాంటి పవిత్రత ఉంటుంది అనే అంశాలని ప్రజలకు చెప్పాల్సిన మీడియా కానీ సోషల్ మీడియా కానీ తప్పుదారి పడుతోందా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అక్కడ ఒక పూసలు అమ్ముకునే మధ్యప్రదేశ్ మహేశ్వరంకు సంబంధించిన ఒక మహిళ 16 సంవత్సరాల ఒక బాలిక గురించే సోషల్ మీడియా పూర్తి స్థాయిలో ఎక్స్పోజ్ చేస్తున్న విషయం, ఇక ఆలోచింపజేస్తున్న విషయం ఆ సందర్భం కనిపిస్తోంది. ఎందుకు ఆ అమ్మాయి వెంట సోషల్ మీడియా వేలం వెర్రిలా వెంట పడుతోందనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. చాలామంది సుమారు 50 కోట్ల మంది ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు చేస్తారు, పవిత్ర పూజలు చేస్తారు. ఈ అంశాలను పక్కన పెట్టి ఒక అమ్మాయి వెంట సోషల్ మీడియా కానీ ప్రధాన మీడియా కానీ పడుతుందంటే మీడియా పైత్యం కానీ మీడియా ఎంత వేలం వెర్రిగా ముందుకు వెళ్తుందో అర్థం చేసుకోవచ్చు. గత వారం రోజులుగా మనం చూస్తున్నాం. ఏ రోజైతే మొదటి రోజు ఇదే మొనాలిసా భోస్లే ఏదైతే పూసలు అమ్ముకోవడానికి అక్కడికి వచ్చిందో, ప్రధాన మీడియా కంట పడిందో, ఆ మరుక్షణం నుంచి కూడా ప్రతి మీడియా అక్కడికి వెళ్ళడం, ఆ అమ్మాయిని వెతకడం, ఆ అమ్మాయితో ఇంటర్వ్యూలు చేయడం, దానికి ఏదో ఒక ట్యాగ్ లైన్ పెట్టి తేనెకళ్ళని, మత్తు కళ్ళని ఇలాంటి టైటిల్స్తో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. అసలు పర్పస్ ఏంటి, అక్కడ ఆ అమ్మాయికి ఇస్తున్న ప్రాధాన్యత ఏంటి అనే అంశం పట్ల ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొనాలిసా భోస్లేకి 2 అక్కలు, 2 తమ్ముళ్ళు. ఇక ఈవిడ 7వ తరగతిలోనే చదువు మానేసి నిరుపేద కుటుంబం కాబట్టి కుటుంబ పెద్దలకి అండగా ఉంది, కుటుంబానికి అండగా ఉంది. తన కుటుంబంలో అందరూ పని చేస్తే కానీ ఆ రోజు గడవని పరిస్థితి. అంత నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన మొనాలిసా భోస్లే అక్కడ పూసల దండలు అమ్ముకొని, పూలు అమ్ముకొని అక్కడ జీవనోపాధి చేస్తున్న అమ్మాయి పట్ల ఇదే మీడియా ఆ అమ్మాయి వెనకబడి ఆ అమ్మాయి అందాలను వర్ణిస్తూ రకరకాలుగా ఆవిడ్ని ఎక్స్పోజ్ చేస్తూ మీడియాకున్న పైత్యం ఏంటో చాటుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఎందుకు అక్కడ జరుగుతున్న పవిత్రత ఏంటి, ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తున్న అంశం ఏంటి అనే అంశం పట్ల ఇప్పుడు సామాన్య ప్రజానికం భగ్గుమంటున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకు ప్రతిరోజు ప్రతి సోషల్ మీడియాలో ఇలాంటి ఈ అమ్మాయి గురించే ఎందుకు రకరకాల వార్తలు, రకరకాల టైటిల్స్ ఇస్తున్నారు, ఎందుకు ఈ అమ్మాయిని ఇంత ఎక్స్పోజ్ చేస్తున్నారు, అసలు ప్రయాగ్రాజ్లో ఇదే మహాకుంభమేళాలో ఎక్స్పోజ్ చేయాల్సిన అంశం ఏంటి, ఎక్స్పోజ్ చేస్తున్న అంశం ఏంటి, మీడియాకు కామన్ సెన్స్ ఉందా, విజ్ఞత ఉందా అనే అంశం పట్ల కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక అందంగా అనేక మంది ఉంటారు, చాలా ఉంటాయి, అందమే ప్రకృతి, ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఎ జాయ్ ఫర్ ఎవర్ అని జాన్ కీట్స్ అన్న పరిస్థితి కూడా మనం చూసాం. అది చూడాలి, దాన్ని ఆనందించాలి, అంతటితో వదిలేయాలి. కానీ ప్రపంచానికి వేసి రుద్దడం, అవసరం ఉన్నా లేకపోయినా రకరకాల మత్తు కళ్ళు, తేనె కళ్ళు, సొగసులు, అందం, ఇవన్నీ కూడా ఆ అమ్మాయికి ఆపాదించి ఆ అమ్మాయిని ఎక్స్పోజ్ చేసి ఏం చేస్తుంది మీడియా, ఏం చేస్తుంది సోషల్ మీడియా, దీనికి నియంత్రణ లేదా, ఏది అంశాన్ని ఎంతవరకు ఎక్స్పోజ్ చేయాలి అనే నియంత్రణ లేకుండా వ్యవహరిస్తుంది అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏంటి అసలు ఎటు వెళ్తుంది ప్రయాగ్రాజ్లో, అక్కడ చెప్పాల్సిన పవిత్రత ఏంటి, అక్కడ చూడాల్సిన ప్రదేశాలు ఏంటి, దాని చారిత్రాత్మక అంశాలేంటి, మాన్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి, అక్కడ పవిత్ర పుణ్యస్థానాలు చేసిన తర్వాత ఎలాంటి పూజలు నిర్వహించాలి, అక్కడ గంగా, యమున, సరస్వతి నదుల సంగమానికి ఉన్న ప్రత్యేకత ఏంటి, ఈ అంశాలన్నీ పక్కన పడేసి తేనెకెళ్ళ అమ్మాయి అని చెప్పి కూడా ప్రతి మీడియా వెంటపడడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ వ్యవహారం కనుక మారకపోతే పరిస్థితులు చాలా దిగజారే అవకాశాలు ఉన్నాయనే చర్చ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది.